ఐపీఎల్ 19వ సీజన్లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్కు సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడబోతోంది. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్తో దుమ్ము రేపుతున్న పంజాబ్ టైటిల్ వేటలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లలో 5 విజయాలతో ఒక మ్యాచ్ వర్షంతో రద్దవక 11 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. గత సీజన్లో రన్నరప్తో సరిపెట్టుకున్న ఆ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో అస్సలు తగ్గేదే లేదు అన్నట్టుగా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ దూసుకెళ్తోంది. పంజాబ్కు అతిపెద్ద అడ్వాంటేజ్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీనే. ఏ టీం ఆడినా తనదైన వ్యూహాలతో జట్టును సక్సెస్ఫుల్ గా నడిపించే సత్తా అతని సొంతం. గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా పంజాబ్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. అంతేకాదు వ్యక్తిగతంగానూ రాణిస్తున్నాడు. పంజాబ్ బ్యాటింగ్లో ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్, స్టోయినిస్ అద్దరగొడుతున్నారు. మిచెల్ ఓవెన్ కూడా వీరికి జత కలిస్తే ఇక తిరుగుండదు. బౌలింగ్లోనూ పంజాబ్ నిలకడగా రాణిస్తోంది. మార్కో జాన్సన్, బార్ట్లెట్తో పాటు విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్ పేస్ అటాక్లో అద్దరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో చాహల్ పంజాబ్కు ప్లస్ పాయింట్. ప్రతి మ్యాచ్లో బౌలర్లు కలిసికట్టుగా రాణిస్తూ ఉండడం పంజాబ్ వరుస విజయాలకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు ఈ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన పడుతూ లేస్తూ సాగుతోంది. ఆరంభంలో వరుసగా 2 విజయాలతో అదరగొట్టిన ఢిల్లీ తర్వాత 2 ఓటములతో డీలా పడింది. మళ్లీ ఆర్సీబీ లాంటి జట్టుపై గెలిచిన ఆ జట్టు తర్వాత సన్ రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫామ్ లో ఉన్న పంజాబ్ ను ఎదుర్కోవడం సవాలే. నిస్సాంక నిలకడలేమి ఇబ్బందిగా మారింది. కేఎల్ రాహుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ స్థాయికి తగ్గినట్టు రాణిస్తే భారీ స్కోర్ చేయొచ్చు. డేవిడ్ మిల్లర్, స్టబ్స్ కూడా ఫినిషర్ రోల్స్ లో కీలకంగా చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా మిచెల్ స్టార్క్ లేకపోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఎంగిడి, నటరాజన్, ముఖేష్ కుమార్ పేస్ అటాక్ ను నడిపిస్తూ ఉండగా స్పిన్ విభాగంలో కుల్దీప్, అక్షర్ ఇంకా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియం చిన్న బౌండరీలు, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.